శ్రీ లలితా సహస్రనామంలో 38వ శ్లోకం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని. ఈ స్తోత్రంలో 4 నామాలున్నాయి. ఓం మూలాధారైక నిలయాయై నమః. మూలాధార చక్రంలో కుండలిని శక్తి రూపంగా నిక్షిప్తమై ఉన్న దేవికి నమస్కారములు. ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః. మూలాధార స్వాధిష్టాన చక్రములపై బ్రహ్మగ్రంథి కలదు. దీనిని భేదించినది కావున బ్రహ్మ గ్రంథి విభేదిని అని నామంతో దేవిని స్తుతించడం జరిగింది. బ్రహ్మగ్రంథిని ఛేదించి మణిపూరంకు చేరిన దేవికి నమస్కారములు. ఓం మణిపూర అంతరుదితాయై నమః. మణిపుర చక్రమందు ఉత్పత్తి కలది ఏదో అది మణిపూరాంతరుదిత. మణిపుర చక్రం చేరేసరికి జాగ్రత్తావస్థ నుండి స్వప్నావస్థకు చేరుకుంటూ ఆ స్థితిలో జీవుడు తైజస స్వరూపాన్ని ధరించి తనలో వెలుగును తాను చూచుకోగలడు. బయట వెలుగుతో సంబంధం లేదు. ఈ జ్ఞానం సాధకులకు మణిపూరక చక్రమందు సాక్షాత్కరిస్తుంది. అందువల్ల బ్రహ్మగ్రంథి విడిపోతుంది. ఆ విధంగా మణిపూర చక్రంలో ఉన్న ఆదిశక్తికి నమస్కారం. ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః. మణిపూరక అనాహత చక్రములపైన విష్ణుగ్రంథి ఉంటుంది. దానిని ఛేదించుకుని కుండలిని శక్తిపైకి సుషుమ్న ద్వారా ముందుకు వెడుతుంది. విష్ణుగ్రంథిని ఛేదించిన శక్తిమాతకు నమస్కారములు. ఇక 39వ శ్లోకం. ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఈ స్తోత్రంలో 4 నామాలున్నాయి. ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః. ఆజ్ఞాచక్ర అంతరాళములో ఉండే శక్తి కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. దీన్ని గురుస్థానం అంటారు. ఈ స్థానంలో మనసును కేంద్రీకరించి ధ్యానం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది. కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలో అంతరాళంగా ఉన్న శక్తిమాతకు నమస్కారములు. ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః. విశుద్ధ ఆజ్ఞాచక్రాలపై ఉన్న గ్రంథి రుద్రగ్రంథి. దీనిని కుండలిని శక్తి భేదించి పైకి సహస్రారానికి చేరుతుంది. రుద్రగ్రంథిని ఛేదించిన మాతకు నమస్కారములు. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి 3 అడ్డంకులు. అవి సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అయిన అడ్డంకులు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలను అధిరోహించి శుద్ధ చైతన్యం చేరే పద్ధతి. ఓం సహస్రారాంబుజారూఢాయై నమః. సహస్రార చక్రవాసినిగా సాధకులకు దర్శనమిచ్చును 1000 రేకుల కమలం సహస్రారం. అక్కడ ఆసీనురాలైన దేవికి నమస్కారములు. ఓం సుధాసారాభివర్షిణ్యై నమః. శ్రీదేవి సహస్రారం చేరి అక్కడ నుండి అమృతవర్షం కురిపిస్తుంది. అందువల్ల దేవి సుధాసారాభివర్షిణిగా నామకరణం చేయబడింది. అమృతవర్షంతో సాధకులను ఆనందసాగరంలో ముంచే దేవికి నమస్కారములు. 40వ శ్లోకరాజం. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతుతనీయసి. ఇందులో 4 నామాలున్నాయి. ఓం తటిల్లతా సమారూఢ్యై నమః. పరాశక్తి మెరుపు తీగవలే ప్రకాశించినది కనుక మాత తటిల్లతా సమరుచి. దేవి తన ప్రకాశంతో అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అటువంటి దేవికి నమస్కారములు. ఓం షట్చక్రోపరి సంస్థితాయై నమః. షట్చక్రములకు పైన సహస్రారమునందు నివసించినది కనుక మాత షట్చక్రోపరి సంస్థితగా చెప్పబడింది. ఆ విధంగా సహస్రారంలో స్థితి అయి ఉన్న దేవికి నమస్కారం. ఓం మహాశక్తి అయి నమః. అశక్తి, శక్తి కానిది శివుడు అయిన శివుని సన్నిధిని చేరి మిక్కిలి సంతోషంగా ఉన్న దేవికి నమస్కారం. ఓం కుండలిన్యై నమః. మూలాధార చక్రంలో కుండలిని శక్తి రూపంలో నిద్రావస్థలో ఉండే మహాశక్తి అయిన దేవికి నమస్కారములు. ఓం విసతంతుతనీయస్యై నమః. తామరతూడులోని అతి సన్నని రంధ్రద్వారం. ఇది సుషుమ్న నాడికి సంకేతము. కుండలిని శక్తి మేల్కొని ఈ ద్వారం ద్వారా పయనించి
అన్ని గ్రంథులను ఛేదించి సహస్రారానికి చేరుతుంది. ఈ శక్తి అతి సున్నితము, అతి దృఢమైనది. తామరతూడు కూడా అతి సున్నితం అయినా దృఢంగా నీటిలో నిలబడి తామర పువ్వును వికసింపచేస్తుంది. దేవి శక్తి రూపం సున్నితము, దృఢము కూడా. అటువంటి దేవికి నమస్కారం. దేవి శక్తి రూపం సున్నితము, దృఢము, రెండు రకాలుగా ఉండేటువంటి మహాశక్తి స్వరూపిణి దేవికి నమస్కారములు. ఓం నమః శివాయ.